ప్రైజ్ ది లార్డ్. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. పవర్ ఆఫ్ ప్రైజ్కి మిమ్మను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇదేనో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7 నుండి 9 వచనాలు మనం చూచినట్లయితే, మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించెను? ఈ ప్రేరేపణ మిమ్మును పిలుచుచున్న వాని వలన కలుగలేదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియచేయును. ఇక్కడ చాలా స్పష్టంగా అపోస్తలుడైన పౌలు గలతీయులకి ఉత్తరాన్ని రాస్తూ ఉన్నారు. మీరు కృపలో చాలా చక్కగా పరిగెడుతూ ఉన్నారు. కృప వలన మీరు ముందుకు మంచి పరుగును పరిగెత్తుతూ ఉన్నారు. అయితే సత్యానికి విధేయులు కాకుండా మిమ్మును ఎవరో అడ్డగిస్తూ ఉన్నారు. సత్యమునకు విధేయులు కాకుండా ఉంటూ ఉన్నారు. అది మిమ్మల్ని ఆ కృపలో ముందుకు పరిగెత్తనీయకుండా ఆటంకపరుస్తూ ఉంది. కాబట్టి మీరు విధేయత కలిగి ఉండండి. అంటే విధేయత అనేది అంతర్గత నమ్మకం యొక్క బాహ్య ఫలితం. లోపల ఏదైతే అంతర్గతంగా నమ్మకం కలిగి ఉంటారో అది బయటకు కనబడుతూ ఉంటుంది. అదే విధేయత. సో ఇప్పుడు వారి లోపల ఎంతో కృపతో వారు ముందుకు సాగుతూ వచ్చారు ఇంతవరకు కూడా గలతీలో ఉన్న విశ్వాసులు. కానీ ఇప్పుడు ఏదో సత్యానికి అడ్డంగా ఒకటి వచ్చింది. అది ఏంటి అని మనం చూచినట్లయితే అక్కడ అంటూ ఉన్నారు, పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులియచేయును. పులిసిన మీరు ఎంతో చక్కగా మంచిగా మీరు వెళుతూ ఉన్నారు. విశ్వాస జీవితంలో కృపలో ముందుకు సాగుతూ ఉన్నారు. అయితే మిమ్మల్ని ముందుకు వెళ్ళనీయకుండా ఆటంకపరుస్తూ ఉంది. ఆ ఆటంకం ఏంటి అంటే, చక్కగా పిండి ముద్ద అంతా కలిపిన తర్వాత కలిపెట్టేటప్పుడు చిన్న పులుసునిది చిన్నది వేస్తే చాలు, మొత్తం పిండి అంతా కూడా పులిసిపోతూ ఉంటుంది. అదే గలతీలు రాసిన పత్రికలో గలతీ సంఘములో జరిగిన విషయం. అంటే వారందరూ మంచి కృపలో విశ్వాసములో ఒక మంచి బోధలో వారు వెళుతూ ఉన్నారు. అలా వెళుతూ ఎంతో ఆధ్యాత్మికంగా వారిని నడిపిస్తూ ఉన్నప్పుడు ఎవరిలోనో ఒక చెడు ప్రవర్తన ఒకటి బయలుదేరింది. పులిసిన పిండి. ఆ పులిసిన పిండి యొక్క ప్రభావం ఏంటి? అది ఎలాంటిది అంటే తప్పుడు బోధ అంటాం. ఇలాంటి తప్పుడు బోధల యొక్క ప్రభావం ఏమవుతుందంటేనంట, త్వరగా వ్యాపిస్తూ ఉంటుంది. మంచి త్వరగా వ్యాపించదు, కానీ చెడుగు త్వరగా వ్యాపిస్తూ ఉంటుంది. అదేం చేస్తూ ఉందంటే సంఘాన్ని సమాజాన్ని భ్రష్టు పట్టేటట్టుగా చేస్తూ ఉంది. అందుచేతనే తప్పుడు బోధలు ఎవరు ఏమి చెబుతూ ఉన్నారో అన్ని వినవద్దు. గలతీ సంఘానికి అపోస్తలుడైన పౌలు అదే వారికి చెప్తూ ఉన్నారు. కాబట్టి చిన్న కొంచెమే మొత్తం పిండంతా కూడా అది వ్యాపించేస్తూ ఉంది. చిన్న పొరపాటును మనం తనిఖీ చేయకుండా చెక్ చేయకుండా పోతే పోన్లే, మనకెందుకు, వాళ్ళు అలా అయిపోతారులే, వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏదో చేసుకొని వాళ్ళు మన మాట వినరు అని మనం వదిలేస్తే అది దాని యొక్క పరిణామం ఎలాగుంటుంది అంటే మొత్తం సంఘం అంతా వ్యాపించేస్తూ ఉంటుంది. కాబట్టి చిన్న తప్పు వచ్చినప్పుడు దానిని సరిదిద్దవలసిన బాధ్యత ఉన్నది. అందుకని అపోస్తలుడైన పౌలు చాలా స్పష్టంగా వారితో మాట్లాడుతూ ఉన్నాడు. పిలిసిన పిండి కొంచెమే, కానీ పిండంతటిని కూడా పులి చేస్తూ ఉంది. చిన్న పొరపాటు సంఘం అంతటిని కూడా పాడు చేస్తూ ఉంటుంది అనే విషయాన్ని చాలా అపోస్తలుడైన పౌలు వివరిస్తూ ఉన్నాడు. అంటే పులిసినది తప్పుడు సిద్ధాంతం లేదా పాపాత్మకమైన ప్రవర్తన, చెడు ప్రవర్తన, ప్రతికూలమైన పరిస్థితులను సూచిస్తూ ఉంది. చిన్న పులిసిన పిండి తప్పుడు సిద్ధాంతాన్ని, పాపపు యొక్క ప్రవర్తనను, ప్రతికూల ప్రభావాన్ని
అది సూచిస్తూ ఉంది. కాబట్టి అపోస్తలుడైన పౌలు గలతీయులను హెచ్చరిస్తూ ఉన్నాడు. తప్పుడు బోధలు సంఘములోనికి చొరబడకుండా జాగ్రత్తగా ఉండండి, సంఘాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి, తప్పుడు బోధలు రానివ్వద్దు అని అపోస్తలుడైన పౌలు గలతీయులను హెచ్చరిస్తూ ఉన్నాడు. సో కొంచెమే కానీ మొత్తము దాని యొక్క ప్రభావము పిండి అంతటి మీద పడుతుంది, సంఘం అంతటి మీద పడుతుంది. కాబట్టి తప్పుడు బోధలు సంఘాలలోనికి రానివ్వద్దు అని అపోస్తలుడైన పౌలు గలతీయుల ద్వారా మనకి ఈ విషయాన్ని తెలియచేస్తున్నాడు. ఎక్కడో ఏదో అందులోకి ఇప్పుడు చాలా రకరకాల బోధలు, ఒక్క చిన్న దాన్ని పట్టుకుని దాన్ని ఏదో రకరకాల బోధలు చేస్తూ ఉన్నారు. కాబట్టి జాగ్రత్త, తప్పుడు బోధలు మీరు వినవద్దు, దాన్ని మీరు విని సంఘములోని తీసుకొచ్చి సంఘాలను పాడు చేయొద్దు అని అపోస్తలుడైన పౌలు అలాంటి తప్పుడు సిద్ధాంతాల విషయంలో మీరు జాగ్రత్త పడండి. ఒకవేళ ఏదైనా ఆ తప్పుడుది మీ మధ్యకు వచ్చేసి ఉంటే దాన్ని మీరు ఖండించి దాన్ని తొలగించండి అని అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉన్నాడు. కాబట్టి సంఘాలలో ఆ యొక్క పులిసిన పిండి రాకుండా కాపాడుకుందాం, ప్రార్థిద్దాం. సకలాశీర్వాదములకు కారణభూతుడమ్మ యెహోవా పరిశుద్ధుడా, నీ ఘనమైన నామానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నాయన ఈ సమయమందు సంఘాలలో తండ్రి ఇప్పటికే చాలా తప్పుడు బోధలు చాలా పెరిగిపోతూ ఉన్నాయి దేవా. ఎంతో ఆధ్యాత్మికంగా పెరుగుతున్న సంఘాలలో ఎవరో ఒకరు దానికి ప్రభావితం అవుతున్నారు, దాన్ని సంఘాల్లోని తీసుకొస్తూ ఉన్నారు. నాయన సంఘం అంతా కూడా నాయన మరి దాని యొక్క ప్రభావం ఉండేటట్టుగా వారు చేస్తూ ఉన్నారు. దయతో మీరు కనికరించండి, కృప చూపించండి ప్రభువా. అలాంటి తప్పుడు బోధలు సంఘాలలోనికి రాకుండా చొరబడకుండా నాయన సంఘాల చుట్టూ నా తండ్రి మీ కంచెను మీరు ఉంచి మీ పరిశుద్ధమైన నామానికి మీరు మహిమ తెచ్చుకోనండి. విశ్వాసులు ఎంతో కృపతో విధేయతతో సత్యమందు నాయన పరిగెడుతూ ఉన్న బిడలు ప్రభువా, వీరు అడ్డగింపబడుతూ ఉన్నారు. అటువంటి అడ్డంకులను నజడైన యేసు నామములో మేము గద్దిస్తూ ఉన్నాం. ఎవరైతే పులుసిన పిండిగా సంఘాలలో ఉంటూ ఉన్నారో వాళ్ళకి ప్రభు గొప్ప మార్పు కలుగునగాక. వారి వల్ల సంఘములు పాడవకుండా దేవా నీ కృప నీ కాపుదల సంఘాలకు అనుగ్రహించి మీరు మహిమ తెచ్చుకొనమని మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ యేసు శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు. షలోమ్.